హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. వైసీపీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్, జనసేన నేత పోతిన మహేష్ వచ్చారంట. గతంలో మనం చూసుకున్న ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూడండి. అటు వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వైపైనా ఈ రోజు ఈ వ్యక్తి ఈ పార్టీలో ఉన్నాడు, రేపు ఇంకో పార్టీలో జంప్ అవుతాడు. వీళ్ళందరూ చివరికి చెల్లెళ్ళు టీడీపీలోనో వైసీపీలో చేరుతున్నారు. అసలు అసమ్మతులకు ఎవరైతే గెలుస్తారు అనే అభ్యర్థిని పక్కన పెట్టి ఓడిపోతా ఉన్నాను తీసుకొచ్చి వీళ్ళిద్దరు కలిసి ఇంకో పార్టీలోకి ఇలా రాజకీయాల్లో సతమతం అవుతుంది. జనాలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఏం జరిగిందో చూడండి. పోతిన మహేష్ జాయిన్డ్ ఇన్ వైఎస్ఆర్‌సీపీ. ఈయన ఉన్నారు కదా! మన జనసేన పార్టీని వీడేశారు కదా! పవన్ కళ్యాణ్ గారి పార్టీని. పోతిన మహేష్ గురించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం గతంలో. ఏపీ ఎన్నికల్లో పార్టీలో కొనసాగుతున్నాయి చేరికలు. ఏపీలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో కన్‌ఫ్యూజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ పోతిన మహేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైసీపీలో చేరారంట. తాజాగా వైఎస్ఆర్‌సీపీలోకి పలువురు నేతలు చేరారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి వైఎస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మునిగిపోయే పడవలోకి వీళ్ళెళ్లారు. ఎవరెవరు? పాముల రాజేశ్వరి, రమేష్ కుమార్ రెడ్డి, పోతిన మహేష్. గతంలో వీళ్ళందరూ టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. బట్ వీళ్ళు ఎక్కడైతే అనుకున్నారో ఏదైతే సీట్స్ మాకు కావాలనుకున్నారో వాళ్ళకి రాకపోవడంతో వెళ్ళి వైసీపీలో చేరారు. జగన్ అన్న మిమ్మల్ని ఆకుల అట్టిపండులాగా, కూరల కరేపాకులాగా, నూకల ఏకలాగా వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇటు రాజకీయంగానూ అటు మీరు వ్యాపార పరంగా కూడా పనికి రాకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి. అసలు చూద్దాం వీళ్ళు ఏం జరిగిందో. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్లు దక్కని వారు, పార్టీలో ప్రాధాన్యత లేని భావించే నేతలు ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరేందుకు క్యూ పడుతున్నారు. తాజాగా టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్‌సీపీలో చేరికలు జరిగాయి. జనసేన నుంచి విజయవాడ వెస్ట్ సీట్ ఆశించి భంగపడిన పోతిన మహేష్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. యాక్చువల్ గా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే స్థానానికి ఆయన సీట్ ఆశించారు. ఆయనకి ఇవ్వకపోవడంతో పార్టీని వీడేశారు. వైఎస్ఆర్‌సీపీలో చేరిపోయాడు. బుధవారం విజయవాడ నుంచి ర్యాలీగా పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద జగన్ బస్ చేసిన సైట్ వద్దకు వచ్చిన పోతిన మహేష్ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ పోతిన మహేష్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి నేను ఏంటంటే ఉగాది సందర్భంగా ఆయన సతీమణి అయిన భారతి వీళ్ళందరూ అక్కడ వేద పండితుల ఆశీర్వచనం కోసం ఒక బస్సులో ఒక హోటల్ బస్సు చేశారు. అందులో భాగంగా ఈ రోజు వీళ్ళు పల్నాడు జిల్లా నుంచి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయిపోయాడంట. ఇంకోటి చూడండి. మరోవైపు అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఈ రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరారంట. టీడీపీ నుంచి రాయచోటి సీట్ ఆశించారు. అవకాశం దక్కపోవడంతో వైఎస్ఆర్‌సీపీకి దగ్గరయ్యారు. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. టీడీపీ, జనసేన పార్టీ నుంచి వచ్చిన ముఖ్య నేతలకు, వారి అనుచరులకు వైఎస్ జగన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇదిగోండి వీళ్ళే పోతిన మహేష్, రెడ్డప్ప గారు రమేష్ రెడ్డి, పాముల రాజేశ్వరి. వీళ్ళు ముగ్గురు ఏంటంటే టీడీపీ నుంచి టికెట్లు ఆశించారు. ఒకటి విజయవాడ, ఒకటి రాయచోటి, ఒకటి పి గన్నవరం. వీళ్ళకి ఎక్కడైతే సముచిత స్థానాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించలేదో, మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని భావించిన వ్యక్తులు వీరు. ఇక్కడ దక్కట్లేదని వైఎస్ఆర్‌సీపీలో చేరిపోయారు ఈరోజు. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ఎత్తుగడలకు నిచ్చెనలు వేసినా ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది. గుర్తుపెట్టుకోండి. మహా అయితే మీకు ఒక 10 సీట్లు, 20 సీట్లు వస్తాయేమో. ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటే వచ్చే 10, 20 సీట్లు కూడా పోతాయని నేనైతే అనుకుంటున్నాను. నిన్న పంచాంగం చదివే సమయంలో కొంతమంది వేద పండితులు కూడా చెప్పారు 130 సీట్లు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని. మీరు కనీసం ఇలాంటి వ్యక్తులకి మీరు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే వచ్చే సీట్లు కూడా తగ్గిపోతాయని నా అభిప్రాయం. కొంచెం చూసుకోండి. ఎవరైతే అభ్యర్థులు ఈ పార్టీలోకి వెళ్తున్నారో మునిగిపోయే పడవది. ఆచితూచి అడుగులేయండి. లేదా ఈ ఎఫెక్ట్ మీకు రాజకీయంగా దెబ్బపడే అవకాశం అయితే ఉందని భావిస్తున్నాను. ఈ పోతిన మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్‌కి మొదటి నుంచి ఉన్న వ్యక్తి. జస్ట్ బీజేపీలో అక్కడ పొత్తులో భాగంగా టికెట్ రాకపోవడంతో వెంటనే పార్టీని వీడేసి జగన్ పవన్ కళ్యాణ్‌ని విమర్శించిపోయాడు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా గెంటేస్తే ఏ పార్టీలోకి వెళ్తావు? కేపాల్ పార్టీలోకి వెళ్తావా? ఆలోచించుకొని వెళ్లే ముందర ఏం చేస్తున్నారో ఏంటో చూద్దాం. ఇప్పుడు వీళ్ళు చేరుతున్నారు కదా, సిద్ధం అని చెప్తున్న జగన్ ఈసారి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాడా? ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారా? ఈసారి చెప్తున్నారు అబ్బా ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. చూద్దాం సిద్ధం అంటున్న వీళ్ళకి ఎవరు గెలుస్తారో ఏంటో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.